మాది ఇక్కడనే లోకల్ లోకల్ అదే కోసికేనా రోజుగా తుంకిమెట్ల. ఏమంటున్నారు ఎట్లా ఉంది ప్రభుత్వ పరిపాలన? మేము చాలా ఊహించుకున్నాం మా డిస్టిక్ ఇట్లా డెవలప్ అయితే సీఎం అయితే ఏమో అనుకున్నాం కానీ వేస్ట్ ఏమి. అంటే ఎక్కడ మీరు మిస్టేక్ అవుతుంది ఇక్కడ? అంటే ఏంది జనాలకు ఏం చేయలేకపోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే ఇంతకు ముందు ఎట్లుండేనో అప్పటిలాగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ డెలివరీ అయితే పోయినాము, 3 నెలలకు ఉమ్ముస్తున్నారు గుట్కాలు ఏడబడతాడు. ఇంతకు ముందు ఎట్లుండే భార్యను తీసుకొచ్చి ఇంటికాడ దింపుతుంటారు, చాలా బాగుండే. ఏం లేదు మళ్ళా పైసలు ఇస్తుండే రిటర్న్. గర్భిణీ ఆడవిలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పైసలు ఇస్తుంటారు, అట్లాంటివి ఏమీ లేవు. సీఎం అనే తప్ప వేరేం లేదు. ఇప్పుడు మొన్న గిరిజనులు ఇంతవరకు పోయి ఢిల్లీకి పోయొచ్చి భూములు గుంజుకొని ఇప్పటికి లంబడతాండల మీద అదే పడ్డాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు సార్? భూములు గుంజుకొని మన తలాలు తీస్తున్నాడు. అట్లా కాదు కానీ కంటికి కాపాడుకోవాలి కదా. ఏమి మా భూములు గుంజుకున్నాక మేమేం చేద్దాం సార్? తప్పది. మా నరేంద్ర రెడ్డి ఏమో ఉంటే నరేంద్ర రెడ్డి ఏంటో మేము ఇస్తాము, నరేంద్ర సపోర్ట్ ఇస్తాం. నరేంద్ర రెడ్డి సపోర్ట్ మేము ఉంటాము. ఈయన రేవంత్ రెడ్డి ఏం పనులు చేయలేదు. పని ఆ రాములు ఇస్తే ఒక్క పని చేయలేదు. రైతు బంధు లేదు, మళ్ళా దళితుల బంధు లేదు, మళ్ళా కళ్యాణ లక్ష్మి లేదు. ఏదో ఆయన చెప్తున్నాడు అంటే అక్కడ గాలి మాటలు ఆడుతున్నాడు. అవన్నీ మాకు నచ్చాయి. 2500 అవి లేవు, సిలిండర్ అది లేదు, యాది లేదు. ఆయన ఏమి ఇస్తున్నాడు? ఏమి ఇస్తలేడు. ఏమంటున్నారు జనాలు? అసలు లోకల్ జనాలు ఏమంటారే? లోకల్ జనాలు ఆయన ఏం పనులు చేసినా అంటే అంత దళిద్రం పనులే చేస్తున్నాడు. అంతేనా? ఎందుకు మరి అలా ఈ లంబడి తండాల మీద ఇంత ఆయన లంబడి తండాల మీద ఆయనకు ఇది వాళ్ళ అల్లునికి వాళ్ళ బిడ్డలకు భూములు కావాలంట. మేమేమో అంట భూమి ఇడిచిపెట్టి నీ పని ఇడిచిపెట్టి దింకపోయినాక నీ పిల్లలు నీ పిల్లలు నీ కుటుంబం నీ పిల్ల కొడుకులు ఎలా బతకాలి? నీవు నాకు 1 కోటి రూపాయలు ఇస్తుంది. ఇలాడు మంచిగా మాట్లాడతా. నువ్వు నాకు 1 కోటి రూపాయలు ఇస్తుంది. నేను ఎన్ని దినాలు తింటా? 2 ఎన్నో 7 అయిపోతాయి. అసలు ఏం తినాలి నేను? అది చెప్పు రేవంత్ రెడ్డి. మా నరేంద్ర రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు 3 మాటలు పడుతుండే. ఇది వరకు రైతు బంధువులు 3 మాటలు పడుతుండే. 3 మాటలు పోయి ఒక్కసారి గిట్ట లేదు. ఎలా ఉండదు? రూపాయి లేదు. నువ్వు బ్యాంకులు మాట్లాడివి, బ్యాంకులు మాఫీ చేయలేవు. ఇదే గ్రౌండ్ లో 26వ తారీఖు టక్కి అని టక్కి చూసుకో. టక్క కొట్టుకోమను. టక్కి కొట్టుకోమను చెప్పు బుడ్డోనికి. పడలేవు చూసుకోమను. అంతే రాలేవు అసలే. ఇట్లా గొప్ప అవకాశాన్ని ఎందుకు ఇట్లా మీరు చేసుకుంటున్నాం? మాకా గొప్ప విషయము ఓడి చేసిన లెక్కలకు మేము ఇట్లా చేస్తున్నాం. అన్ని తప్పు పని చేస్తుండు మా నరేందర్ అన్న, మా కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయి. అంతే. ఈయన చేసిన గెలుస్తాడా? మరి గెలువాడు రాడు. ఏం సంగతి ఎట్లా ఉంది మరి? దేని గురించి అడుగుతున్నావు? ఈ రాష్ట్ర పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్ర పరిపాలన గురించి కాదు, కొడంగల్ పరిపాలన గురించి అడుగు, నేను చెప్తా. సరే, కొడంగల్ పరిపాలన ఎట్లా ఉంది చెప్పరా? దేని గురించి అడుగుతావు? కొడంగల్ పరిపాలన గురించి అడుగుతావా? మీ ఎమ్మెల్యే ఎలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లా చేస్తున్నాడు? మీకు పంచాయతీ చేస్తున్నాడా? ఇప్పుడు నాకు 1 ఎకరంన్నర భూమి ఉంది. ఎకరంన్నర భూమి. 75,000 అది రుణమాఫీ ఉంది. కాలేదు నాకు కాలేదు. 75,000. అరే 110% రుణమాఫీ అయిందని చెప్పి రేపు 100% నేను చూపిస్తా నా నేను కొడంగల్ వాసిని. తుంకిమెట్ల గ్రామం నాది, బొమ్మరస్పేట్ మండల్ నాది. నేను చూపిస్తా. నా 75,000 ఉంది నాది పాస్బుక్ మీద. ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. మా నాన్న పేరు మీద 43,000 రుణం ఉంటది ఎకరం మీద, కాలేదు. ఇప్పటి వరకు కాలేదు. అది కాక మొన్న 6 ఎకరాలు 6,000 అని చెప్పిండు కదా, 6,000 కూడా పడలేదు. 6 రూపాయలు లేదు, 600 లేదు, ఏమీ లేదు.
మరి ఎట్లనే మరి మీ ఎమ్మెల్యే మీరు నమ్మి ఓటేసి అలా గద్దె మీద కూర్చోబెడితే పరిస్థితి ఏంటి? మేము బూతులు మాట్లాడదు. చెప్తాను, నేను మేము నరేంద్ర నమ్ముకున్నాం, ఆయన నెంబడి తిరిగినాం. కాకపోతే ఎవరికైనా రైతు అనేది ఆవేదన. నేను ఒక రైతు కొడుకునే, నేను కూడా మాకు కూడా ఏమి ఇంతవరకు ఏం ఒరిగింది లేదు, వచ్చింది లేదు. అవునవును, మేము అప్పే ఉన్నాము. సరే, అయితే మా రోడ్డిబడ్డ తండవాసుల గురించి కూడా నేను చెప్పగలుగుతా, ఎందుకంటే వాళ్ళకి కూడా ఆవేదన ఉంటది. ఎందుకను ఇప్పుడు వాళ్ళు భూములు ఇవ్వండి, అవి అండి, ఇవ్వండి అంటే ఊరు ఖాళీ చేసుకోకమైతే కాదు కదా, ఎంత గలీజ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి, తిరుపతి రెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా సరే వచ్చి కార్మికులతో మాట్లాడి మీరు ఇవ్వండి, మీకు ఏం బైకైతే చేయగలుగుతామంటే వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారు. మీరు పోలీసులను పంపించి అవి పంపించి ఇవి పంపించి మీరు ఖాళీ చేసేయండి అంటే వాళ్ళు ఎట్లా ఖాళీ చేస్తారు? మీరన్నా ఆలోచన చేయండి. మీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీరు భూమి ఖాళీ చేయండి అంటే ఖాళీ చేస్తుండొచ్చు వాళ్ళ ఆలోచన వరకు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, మీరు పోలీసులను పంపిస్తారు ఖాళీ చేయంటారు. ఎట్లా ఖాళీ చేస్తారు చెప్పు? నీ మాట కాడికి చెప్పు. నీవు ఒక జర్నలిస్టే కదా, నీ ఇల్లు ఖాళీ చేయవా అంటే ఎట్లా ఖాళీ చేస్తావు? ఎట్లా ఖాళీ చేస్తావు చెప్పు? నీ మాట కాడికి చెప్పు. అవునవును. మరి ఎందుకు ఇవన్నీ తెలియదారే? రేపు నాకు ఓట్లేసిన ప్రజలు మరి రేపు మళ్ళీ రేపు ఎట్లేస్తారు నాకు ఓట్లు అంటే ఎట్లా? సరే, మా రేవంత్ రెడ్డి గారు దాని గురించి మేము ఏం మాట్లాడతలేము. ఉన్నాడు కోడంగల్ కాన్సెన్సీ మాది, సీఎం అది రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, మాకేమన్నా మంచి చేస్తాడనే ఆలోచనతోనే మా ప్రజలంతా ఓట్లేసారు. దానికి మించి వేరే ఆలోచన ఏం లేదు. అంతేనా? ఇక్కడ ఏమి లేదు. చేసినందుకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? నేను ఒక మాట చెప్పనా, చెప్పండి, ఒకటే మాట చెప్తా. గుంపు మేస్త్రి వద్దు, కేసీఆర్ ముద్దు.